హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టెంప్ మైక్. సో ఈ రోజు ఐపీఎల్ లో మ్యాచ్ నెంబర్ 2 బిట్వీన్ ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్ఆర్. సో ఈ మ్యాచ్ ఎక్కడ ఆడబోతున్నారు, ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ ఎవరు, కీ బ్యాటిల్స్ ఏంటి, సో ఇవన్నీ తెలుసుకోవాలి కదా. సో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఇంకెందుకు లెట్స్ రోల్ ద ఇంట్రో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ అందరికి సారీ, చిన్న వర్క్ ఉండి కొంచెం వీడియో లేట్ అయింది, బయటికి వెళ్ళాల్సి వచ్చింది. సో అది పక్కన పెట్టేస్తే, సో ఫస్ట్ ఈ రోజు టూ మ్యాచెస్ అయితే ఉండబోతున్నాయి. డబుల్ హెడర్ సండే, ఫస్ట్ డబుల్ హెడర్. సో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి మనం ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్. సో అదైతే మనకి ఉప్పల్ స్టేడియం లో జరగబోతుంది. హైదరాబాద్ వాళ్ళ హోమ్ పిచ్ అది. సో హైదరాబాద్ లో జరగబోతుంది మ్యాచ్. సో ఆ పిచ్ కండిషన్స్ చాలా ఉంటాయి. పిచ్ కండిషన్స్ చాలా ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్ అయితే ఇవ్వబోతున్నారు. మనకైతే రిపోర్ట్స్ అయితే తెలుస్తున్నాయి. అది చాలా మంచి మంచి బ్యాటింగ్ వికెట్, హైవే రోడ్డు, అసలు బాల్ టర్న్ ఉండదు, స్వింగ్ ఉండదు. ఫస్ట్ 2 ఓవర్లు కూడా స్వింగ్ ఉండదు, పడి బ్యాట్ మీదకి వస్తుంది. బ్యాటర్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ పిచ్ మీద. సో వచ్చేసి ప్లేయింగ్ లెవెన్స్ అయితే ఎలా ఉంటాయో చూద్దాం. ప్లేయింగ్ లెవెన్స్ మీకు ఇప్పుడు నేను స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను. సో ప్లేయింగ్ లెవెన్స్ ఫస్ట్ ఆర్ఆర్ది చూద్దాం. ఆర్ఆర్ వచ్చేసి సంజు శాంసన్. సంజు శాంసన్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ద కెప్టెన్ దిస్ మ్యాచ్ అండ్ ద నెక్స్ట్ 2 మ్యాచెస్ ఆల్సో. తనకి ఒక ఫింగర్ ఇంజురీ అయితే అయింది. సో తను ఇంకా కీపింగ్ చేయడు అని చెప్పి ఇంకా ఎన్సీఏ క్లియరెన్స్ అయితే రాలేదు ఫస్ట్ 3 మ్యాచెస్ కి. సో తను కీపింగ్ చేయడు. ధ్రువ్ జురెల్ విల్ కీప్. రియాన్ పరాగ్ ఈస్ గోయింగ్ టు బి ద కెప్టెన్ ఆఫ్ ఆర్ఆర్. సో సంజు శాంసన్ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్. అది కూడా మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు నేను కాదనేమో అనుకుంటున్నా. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ అని ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు. ఇట్లా హాఫ్ ఆఫ్ ఫిట్నెస్ ఉన్న సంజు శాంసన్ ని రిస్క్ చేయరేమో అని అనుకుంటున్నా. వైభవ్ సూర్యవంశీ డెబ్యూట్ చేస్తాడేమో ఆర్ఆర్కి అని నేను అనుకుంటున్నా. సో చూడాలి ఏమవుతుంది అనేసి. సో నేనైతే ప్రెసెంట్ అయితే సంజు శాంసన్ పెట్టాను. యశస్వి జైస్వాల్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్మేయర్, శుభ్మన్ డూబే డొమెస్టిక్ సర్క్యూట్ లో బాగా పర్ఫామ్ చేశాడు. సో హసరంగా, ఆర్చర్, తీక్షణ, తుషార్ దేశపాండే అండ్ సందీప్ శర్మ విల్ బి దే ఇంపాక్ట్ ప్లేయర్. సో ఇది అయితే ఆర్ఆర్ ప్రాబబుల్ ప్లేయింగ్ 12 వచ్చేసి ఇలా ఉంటది. సో మన సన్ రైజర్స్ ప్లేయింగ్ 12 ఎలా ఉంటుందో చూద్దాం. ట్రావిస్ హెడ్, అభిషేక్ విల్ ఓపెన్, ఇషాన్ కిషన్ 1 డౌన్, నితీష్ 2 డౌన్. వాళ్ళిద్దరు ఇంటర్చేంజ్ అవ్వచ్చు. మేబీ నితీష్ 1 డౌన్ వస్తాడేమో రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ కోసం. క్లాసెన్, అభినవ్ మనోహర్, కమిండు మెండెస్. నేనెందుకు కమిండు మెండెస్ ని పెట్టాడంటే, లెఫ్ట్ హ్యాండర్ వచ్చినప్పుడేమో రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ వేస్తాడు, రైట్ హ్యాండర్ వచ్చినప్పుడేమో లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ వేస్తాడు. సో 2 డైమెన్షనల్ మంచి ఫామ్ లో ఉన్నాడు, శ్రీలంకన్ ఆల్రౌండర్. నేనైతే ఖచ్చితంగా ఇతన్ని ప్లేయింగ్ 12 లో ఆడిపిస్తారని నేనైతే అనుకుంటున్నా. చూద్దాం ఏం చేస్తారు. అనికేత్ వర్మ చాలా పెద్ద టాప్ తో ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్నాడు టోర్నమెంట్ లోకి. ఫైన్ ఆఫ్ ద సీజన్ అవుతారు అని అంటున్నారు. సో ఏమవుతుందో చూడాలి. ప్యాట్ కమిన్స్ అండ్ రాహుల్ చాహర్, హర్షల్ పటేల్ అండ్ షమి. సో దిస్ ఈస్ మై 12 ఫర్ ఎస్ఆర్హెచ్. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పాక్టర్ ప్లేయర్ ఎవరు. సో ఎక్స్పాక్టర్ ప్లేయర్ ఫస్ట్ ఆర్ఆర్ లో చూద్దాం. ఆర్ఆర్ లో వచ్చేసి యశస్వి జైస్వాల్ నాకైతే ఎక్స్పాక్టర్ ప్లేయర్ అనిపిస్తుంది. ఎందుకంటే మన ఇండియన్ క్రికెట్ టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో తీసుకుంటే యశస్వి జైస్వాల్ ని పక్కన పెట్టి నెక్స్ట్ కి మూవ్ అయిపోయారు. ఎలా అంటే సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఇండియన్ T20కి. సో యశస్వి జైస్వాల్ కూడా నేనున్నాను అని స్టాంప్ వేయాలి అంటే ఈ ఐపీఎల్ సీజన్ తనకి మేక్ ఆర్ బ్రేక్ త్రూ ఫర్ హిస్ T20 ఫ్యూచర్ టు ఇండియా. సో ఏమవుద్దో చూడాలి. సో యశస్వి జైస్వాల్ అయితే ఎక్స్పాక్టర్ ప్లేయర్ అండ్ ఇంకా తను చాలా మంచి స్టార్ట్స్ అయితే పవర్ ప్లే లో ఇచ్చాడంటే ఆర్ఆర్కి కూడా మంచి బ్యాటింగ్ డెప్త్ కూడా ఉంది. సో వాళ్ళు కూడా మంచి స్కోర్ అయితే చేసే అవకాశం ఉంది. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యశస్వి జైస్వాల్ కాబట్టి. సో తను ఆర్ఆర్ లో నాకు ఎక్స్పాక్టర్ ప్లేయర్. సో ఇంకో ఎక్స్పాక్టర్ ప్లేయర్ వచ్చేసి మన ఎస్ఆర్హెచ్ లో ఐఎమ్ గోయింగ్ టు చూస్ క్లాసెన్. ఎందుకు అంటే మిడిల్ ఓవర్స్ లో తీక్షణ అండ్ హసరంగా ఉన్నారు. మంచి శ్రీలంక స్పిన్నర్స్. హసరంగా చాలా టాక్టిక్స్ ఉంటాయి తనకి. అంటే గూగులింగ్ పిక్ చేయడం చాలా కష్టం. సో అతని మీద మిడిల్ ఓవర్స్ లో క్లాసెన్ గానీ అప్పర్ హ్యాండ్ సాధిస్తే చాలు. ఇక ఎస్ఆర్హెచ్ ని అంటే అదొక్కటే కొంచెం నాకు డౌట్ గా కనిపిస్తుంది. అసరంగా ఒక్కటే కొంచెం డేంజర్ కనిపిస్తుంది. అది తప్ప మిగతా అంతా ఓకే, వీళ్ళు బానే చేయొచ్చు అని అనుకుంటున్నా నేను. ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ అయితే కొడతారని అనుకుంటున్నా.
సో ఈ పిచ్ లో ఆబ్వియస్లీ మినిమం స్కోర్ వచ్చేసి 200, మినిమం స్కోర్ 200 రాకపోతే ఇప్పుడు బాధపడేలా ఉంది ఐపీఎల్ లో. సో టాస్ వచ్చేసి, సో ఇప్పుడు ఏ టీం టాస్ గెలిచినా బ్యాటింగ్ తీసుకుంటారంటే నేను అనుకుంటున్నా. పెద్ద స్కోర్ బోర్డు మీద పెట్టాలి, దాన్ని డిఫెండ్ చేయాలి. సో వాళ్ళకైతే అదే ఉంటుంది. సో ఏ టీం టాస్ గెలిచినా బ్యాటింగ్ తీసుకుంటారని నేను అనుకుంటున్నా. సో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వస్తే ఇక అందరూ చెప్తున్నట్టు 300 లోడింగ్ ఈ సీజన్. మేము క్లాస్ అయితే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు, 300 కి అయితే ఏం చేస్తున్నాం ఈసారి అనేసి. సో ఏం చేస్తారు, ఏం విధ్వంసం చేస్తారు, ఎన్ని 6 ఓడతారు, ఈ మ్యాచ్ లో ఎంత విధ్వంసం చూడాలో. మీరైతే 330కి మంచి పాప్కార్న్ ఆర్ మంచి ఏదైనా స్నాక్స్, పిజ్జాస్ లాంటి ఆర్డర్ పెట్టుకొని మంచిగా రెడీ అయిపోయి కూర్చోండి. 330కి అయితే బ్లాక్ బస్టర్ ఎన్కౌంటర్ మీ ముందుకైతే రాబోతుంది. సో ఇంకా ప్లేయింగ్ లెవెన్స్ గురించి మాట్లాడుకుంటే నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ సీజన్ బాగా పర్ఫామ్ చేశాడు. సో ఈ సీజన్ ఎలా స్టార్ట్ చేస్తాడు, బౌలింగ్ లో ప్యాట్ కమిన్స్ నితీష్ ని ఎలా యూజ్ చేస్తాడు, ఇదంతా చూడాల్సింది. ఎస్ఆర్హెచ్ కి చాలా బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి చెప్పాలంటే. అభిషేక్ మీకు బౌల్ చేస్తాడు, ట్రావిస్ హెడ్ బౌలింగ్ చేస్తాడు, నితీష్ కుమార్ బౌలింగ్ చేస్తాడు, కమిండు చేస్తాడు. అబ్బో వీళ్ళకి ఒక 8 బౌలింగ్ ఆప్షన్స్ దాకా ఉన్నాయి. ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు. ప్యాట్ కమిన్స్ చాలా థింకింగ్ కెప్టెన్, చాలా మంచి కెప్టెన్ ప్యాట్ కమిన్స్. సో ఇదిలా ఉంటే మనం ఆర్ఆర్ దగ్గరికి వెళ్దాం. సో ఆర్ఆర్ ఎలా ఉండొచ్చు అంటే, ఆర్ఆర్ కొంచెం ఆప్షన్ లో కొంచెం మిస్టేక్ చేశారు బ్రో. వాళ్ళు జస్ట్ మనకి 24 ప్లేయర్స్ 25 ప్లేయర్స్ ఏమో తీసుకోవాలి, ఫుల్ టోటల్ స్క్వాడ్. వీళ్ళు వచ్చేసి 20 ప్లేయర్స్ ని తీసుకున్నారు. దాంట్లో 11 ప్లేయింగ్ లెవెల్ లో ఉంటారు, ఒక 2 ఇంజురీస్ ఉన్నాయి. సో ఎవ్రీ ప్లేయర్ షుడ్ ప్లే. వాళ్ళకి కరెక్ట్ బ్యాకప్స్ అయితే లేవని అనిపిస్తుంది. వీక్ గా ఉంది కొంచెం టీమ్. సో చూద్దాం ఏం జరుగుతుందని. సంజు శాంసన్ ఫింగర్ ఇంజరీని రిస్క్ చేసి వాడిని బ్యాటింగ్ కి తెప్పిస్తారా, మళ్ళీ దాని మీద ఇంజరీ అయితే సీజన్ మొత్తం మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది సంజు శాంసన్. సో ఆ రిస్క్ తీసుకోరని నేను అనుకుంటున్నా. వైభవ్ సూర్యవంశీ డెబ్యూట్ చేస్తాడేమో అని నేను అనుకుంటున్నా. అంటే 13 ఏళ్ల కుర్రోడు. నేను ఎమర్జింగ్ కప్ లో చూసాను తన్ని. ఓడిఐలోనే ఏదో T20 అన్నట్టు ఆడాడు. మరి సేమ్ ఇంకా T20 ఫార్మాట్ లో పవర్ ప్లే లో వదిలేస్తే మరి ఎంత విధ్వంసం చేస్తారో చూడాలి. సో ఇంకా హసరంగా డీసెంట్ కాంట్రిబ్యూటెడ్ విత్ ద బ్యాట్ యాజ్ వెల్. ఆర్చర్ కూడా మంచి లాస్ట్ లో ఒక 2 లస్టీ బ్లోస్ అయితే కొట్టగలడు. తుషార్ దేశపాండే కూడా చాలా మంచిగానే ఒక హిట్స్ అయితే కొట్టగలడు. సో నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకుంటే నితీష్ రాణా వచ్చేసి మన కేకేఆర్ నుంచి ఆర్ఆర్కి అయితే ఈ సీజన్ వచ్చాడు. బిట్ ఆఫ్ హాఫ్ స్పిన్ వేస్తాడు, 1 డౌన్ గా ఆడతాడని నేను అనుకుంటున్నా. లైక్ బేస్డ్ ఆన్ టాప్, లైక్ రియాన్ పరాన్ 3rd or 4th అట్లా ఇంటర్చేంజ్ అవ్వచ్చు వాళ్ళు. స్పిన్నర్స్ ని మిడిల్ ఆఫ్ లో చాలా బాగా కౌంటర్ చేయగలడు. సో తను ఎలా ఆడతాడు అనేది చూడాలి. ధ్రువ్ జురాల్కి అయితే ఇది చాలా ఇంపార్టెంట్ సీజన్, బికాజ్ ఫస్ట్ సీజన్ బాగా పర్ఫామ్ చేశాడు అండ్ వాడిని చాలా ఎక్కువ అమౌంట్ ఇచ్చి రిటైన్ చేసుకున్నారు ఆర్ఆర్ వాళ్ళు. చాలా నమ్మకం అనేది పెట్టారు ధ్రువ్ జురాల్ మీద, అది ప్రూవ్ చేసుకోవాల్సిన టైం. సో ఈ సీజన్ ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. తనకు కూడా లైక్ ఇండియన్ క్రికెట్ టీంలోకి ఏమన్నా ఎంట్రీ చేయాలి అంటే ఈ సీజన్ చాలా ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి మన ప్లేయింగ్ 12 అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్, లైక్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ ఇవన్నీ తీసేస్తే నా మనందరి ఫేవరెట్ ప్రెడిక్షన్ టైం. సో ఇవన్నీ కన్సిడర్ చేసి ఏంటి 2 టీమ్స్లో బ్యాటిల్స్ అవంతా నేను అనాలిసిస్ చేసి నేను చెప్తున్నా ఏంటంటే ఎస్ఆర్హెచ్కి వచ్చేసి 70% ప్రెడిక్షన్ అయితే నేను ఎస్ఆర్హెచ్కి ఇస్తున్నా, 30% వచ్చేసి ఆర్ఆర్కి ఇస్తున్నా. టాప్ 200+. అండ్ ఈ మ్యాచ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసండి, 200+ పక్కా వస్తుంది. పవర్ ప్లేలో 2 సైడ్లు బాగా ఫాస్ట్గా ఆడే ప్లేయర్స్ ఉన్నారు. సో పవర్ ప్లే బ్యాంగ్ ఉండబోతుంది. టోటల్ స్కోర్ వచ్చేసి 200+ అయితే పక్కా. ఇక అంతకు మించి ఎటు వెళ్ళిపోద్దో ఇక చెప్పలేం. 200 అనేది మినిమం. సో నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మన సిఎస్కేకి మన ఎంఐకి ఎల్ క్లాసికో. సో నెక్స్ట్ దాని ప్రివ్యూలో అయితే మనం కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.